నమస్కారం అండి. ఈరోజు వర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. గాను శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి, అలాగే శ్రీమతి సంకీర్తన గారి శ్రీ అఖిలేష్ గారి ఇంట్లో సంతోషకరమైన రోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి సంకీర్తన గారు, అలాగే శ్రీ అఖిలేష్ గారు వారి ఇంట్లో ఎప్పుడు ఇలాంటి సంతోషకర రోజులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే భగవంతుడి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు వెళ్ళాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి, శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశక్తులను అందించే శక్తి ఆ భగవంతుడు ప్రసన్నాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి జరిగిన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీమతి విద్యారాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, లక్ష్మీదేవులు, దుర్గాదేవి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న దుల్లూరు పెండేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే పెండేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే రైసు, అలాగే చికెన్ కర్రీ, అలాగే దొండకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు, రైతా. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. రెండు కావాలి.